నరసింహం అంటాడు లక్ష్మితోని, ఈ ఊరిని కాపాడావని చెప్పి ఊరి జనం అంతా నీకు జేజేలు కొడుతున్నారని చెప్పి పెద్ద గాల్లో తేరిపోతున్నట్టున్నావు, ఒకసారి చుట్టూ చూసుకోమ్మా అని చెప్పి అనగానే లక్ష్మి చుట్టూ చూస్తుంది. ఇక అప్పుడు నరసింహం అంటాడు, నీ చుట్టూ అందరూ ఉన్నారు, ఒక్కరు మాత్రం మిస్ అయ్యారు, వాళ్ళు ఎవరో తెలుసా, మీ ఫ్యామిలీ మెంబర్సే. చూడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ని నీకు ధైర్యం ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టు అని చెప్పి పదండ్రా అని చెప్పి అక్కడి నుంచి నరసింహం వాళ్ళ మనుషులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మిత్ర పక్కకు వస్తాడనమాట లక్ష్మి దగ్గరికి. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, ఏమండి వాడు మన పిల్లల్ని టార్గెట్ చేసినట్టున్నాడు, పిల్లలు ఎక్కడున్నారండి అని చెప్పి అనగానే ఇంట్లో ఉన్నారు అని చెప్పి మిత్ర అంటాడు. మనం వెంటనే వెళ్ళాలండి పిల్లల దగ్గరికి అని చెప్పి ఇక ఇటు వివేక్, జాను, లక్ష్మి, మిత్ర గబగబా బయలుదేరుతారనమాట ఇంటికి. ఇటు పక్క దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దేవి అని మనీష. ఈ నరసింహం మామూలు వాళ్ళ లేడే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మరి మామూలుడు కాదంటి, లక్ష్మి ఇంకా అవుటే అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇటు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఇల్లంతా కూడా లక్కీ, జున్ను అని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఇక ఇటు దేవి అని మనిషి కూడా ఇంటికి చేరుకుంటారు. వాళ్ళ ఇంటి బయట ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దేవి అని వాళ్ళు. ఆ నరసింహం పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మంచి పని చేశాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిష, లేదంటే తను రాంగ్ స్టెప్ చేశాడేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే అసలు లక్ష్మికి పిల్లలంటే చాలా ప్రాణం, పిల్లల్ని ఏమైనా చేశాడంటే ఇక లక్ష్మి ఉగ్ర రూపం చూస్తాడా నరసింహం అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇల్లంతా వెతుకుతూ ఉంటారనమాట. ఇటు లక్ష్మి అలాగే జాను వాళ్ళు కూడా ఇంటి బయటికి రాగానే అప్పుడు ఇటు వివేక్ అటు మిత్ర కూడా ఇల్లంతా వెతికి అటు ఇటు ఎక్కడ లేరు పిల్లలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను, పిల్లల్ని మనతో పాటే తీసుకెళ్లాల్సిందక్క, ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తాడో ఏమిటో ఆ నరసింహం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, పిల్లల మీద చిన్న గీత పడితే ఇక లేదు, వాడికి నూకలు చెల్లిపోయినట్టే నరసింహానికి, ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. మిత్ర అంటాడు, పోలీసులు ఇటు లాయరు ఇదే ఊర్లో ఉన్నారు లక్ష్మి, వాళ్ళతో మాట్లాడదామా, ఏమైనా యూస్ ఉంటుందిగా అనగానే అప్పుడు లక్ష్మి, లేదండి ఆ నరసింహంతో మనమే డైరెక్ట్గా మాట్లాడాలి, అసలు మనమే తేల్చుకోవాలి డైరెక్ట్గా, అసలు పిల్లలు ఎక్కడున్నారో ముందు అది తేల్చాలి, అది కనిపెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే లక్కీ, జును అమ్మ అనుకుంటూ వస్తూ ఉంటారు. ఒక ఆవిడ బయటికి తీసుకెళ్తుంది అనమాట పిల్లల్ని. ఇక పిల్లలు వస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న అని చెప్పి అనగానే ఈ ఆంటీతో బయటకు వెళ్ళాము కొనుక్కోవడానికి అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు. ఎందుకమ్మా అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పి లక్కీ, జును అంటూ ఉంటే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి మిత్ర కూడా కంగారుగా అంటూ ఉంటే, ఇదిగో ఈ ఆంటీతో వెళ్ళా మీకు కొనుక్కోవడానికి అని చెప్పి పిల్లలు అంటారు. ఇక ఇటు పక్క దేవి అని మనిష, పిల్లలు ఇక్కడే ఉన్నారుగా, అసలు ఆ నరసింహం ఎవరిని కిడ్నాప్ చేసినట్టు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. అదే నాకు అర్థం కావట్లేదు అని మనిష అంటుంది. వివేక్ అంటాడు, ఆ నరసింహం మనల్ని భయపెట్టడానికే పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా మనల్ని కొంచెం తప్పుదారి పట్టి మనం దిగొస్తామని ట్రై చేస్తున్నాడేమో అనగానే నాకు అదే అనిపిస్తుంది అక్క అని చెప్పి జాను కూడా అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, లేదు వాడు ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, అందరూ ఉన్నాము, తాతయ్య గారు కనిపించట్లేదేంటి అని చెప్పి అనగానే ఇక పిల్లలు ఎవరితో అయితే వెళ్ళారో ఆవిడ అంటుంది, పెద్దయ్య గారు పొద్దునుంచి కనిపించట్లేదండి అని చెప్పి అనగానే ఇటు మనీషా దేవి అని, కొంపతీసి ఆ ముసలోని నన్ను కిడ్నాప్ చేశారా అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు దేవి అని, ఆ ముసలోని తీసుకెళ్లి వీళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అవుతుందనమాట. నరసింహం ఫోన్ చేస్తాడు. రేయ్ మా తాతయ్య గారిని ఏం చేసావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు నరసింహం, భలే కనిపెట్టావే మీ తాతయ్య గారిని నేను కిడ్నాప్ చేశానని, బాగానే కనిపెట్టావు అనగానే, రే మా తాతయ్య గారికి ఆ ఊరికి ఏం సంబంధం లేదు వదిలేసేయి అని చెప్పి అంటూ ఉంటే, ఆహా మీ తాతయ్య గారిని నేను వదిలేయాలా, మరి నీకేం సంబంధం అమ్మా ఆ ఊరితోని, నేను డబ్బులు ఇచ్చి మరి ఆ ఊర్లో ఫ్యాక్టరీ కట్టాలని అంతిదిగా ప్లాన్లు చేసుకుంటే నీకేం సంబంధం ఉందని మధ్యలో వచ్చి ఏలు పెట్టావు. నరసింహం అంటాడు లక్ష్మితోని, మీ తాతయ్య ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా పైకి పోయేవాడు, పాపం ఈ లోపే పోతున్నాడు అనగానే, రే మా తాతయ్య నేను చేసామంటే అసలు ఊరుకునే తెలియదు అనగానే, చేస్తాను ఖచ్చితంగా చేస్తాను, నువ్వు ఆ ఊరిని వదిలిపెట్టలేదనుకో ఖచ్చితంగా ఆ ముసలోడు నా చేతులు చావాల్సిందే అని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు. నరసింహం బెదిరిస్తాడు, నువ్వు ఆ కేసు వాపస్ తీసుకోలేదనుకో ఇలాగే మీ ఫ్యామిలీ ఒక్కొక్కరిగా లేపుకుంటూ వెళ్ళిపోతాను, నేను ఒంటరిదాన్ని చేస్తాను, లేదంటే ఇక నువ్వు మీ ఇంట్లో ఒక్కొక్కరిగా టార్గెట్ అవుతూ లేస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ శవాల్ని లెక్క పెంటూ కూర్చుకోవడమే, చూసుకో మరి నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంపార్టెంటో లేదంటే ఆ ఊరే ఇంపార్టెంటో తేల్చుకో మరి, లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఏముందిలే ఊరినే కాపాడుకుంటానంటే నీ ఇష్టం, మరి ఆఖరికి నువ్వు ఒంటరిదారుగా మిగిలిపోవడమే అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం. నరసింహం ఫోన్ పెట్టగానే లక్ష్మి ఏమైంది అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే, ఏమండి తాతయ్య గారిని ఆ నరసింహం కిడ్నాప్ చేశాడండి, మనం ఆ కేసు వాపస్ తీసుకోకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కాటికి పంపిస్తానని బెదిరిస్తున్నాడండి అని చెప్పి అనగానే అప్పుడు మనీష అంటుంది, ఎందుకు లక్ష్మి, పండగకి ఊరు వచ్చాము, ఊరు పండగ చూసుకొని వెళ్ళిపోకుండా మనకి ఇవన్నీ అవసరమా చెప్పు, ఫ్యామిలీకి టార్గెట్ చేస్తా అంటున్నాడు, అవసరమా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, అయినా లక్ష్మి చేసేది మంచి పని కదా మనీష, ఊరు కోసం నెంచుంది, అందులో తప్పే ఉంది అని చెప్పి అనగానే, తప్పేం లేదు మిత్ర, కానీ మన ఫ్యామిలీని రిస్క్లో పెట్టుకొని ఇదంతా అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది మనీష.
ఇటు దేవి అని అంటుంది, పిల్లల బదులు ఆ పెద్ద ఆయన ఇరుక్కున్నాడు, అదే పిల్లలకి ఏమైనా అయి ఉంటే మనం ఏమైనా చేయగలిగేవాళ్ళమా? మనం అర్జెంటుగా బ్యాగ్ అన్ని సర్దుకొని ఊర్లోకి వెళ్ళిపోదాము, మనమేమి ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు కాపాడడానికి అని చెప్పి అనగానే, లేదతే గారు నేను మాట ఇచ్చాను ఆ ఊరిని కాపాడాల్సిందే అని చెప్పి అనగానే అప్పటికి దేవి అని, సరే అమ్మా సరే, మేమైతే మరి బయలుదేరుతాం, రే వివేక్ వీళ్ళేదో పెద్ద కాపాడాలంట ఊరిని, కానీ మనం బ్యాగ్ సర్దేసుకొని ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే, నేను రానమ్మా, నేను అన్నయ్య వదులతోనే పాటే ఉంటాను అని చెప్పి అంటాడనమాట వివేక్. జాను కూడా, నేను కూడా ఊరికి రానత్తయ్య, తాతయ్యని ఆ ఊరిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి జాను కూడా అంటూ ఉంటుంది. ఇటు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, అసలు తాతయ్యని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు వాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇక ప్లీడి తాతయ్యని కట్టేసి చాలా దెబ్బలు కొడతారనమాట. ఇక ఆయనకి రక్తం కారేలాగా ఇక కొడుతూ ఉంటారు రౌడీలు. ఇక ఆయన్ని ఒక చైర్కి కట్టేసి ఉంచుతారు. ఈలోపు ప్లీడి తాతయ్యని ఎక్కడైతే కిడ్నాప్ చేసి కట్టేస్తారో అక్కడికి నరసింహం వాళ్ళ లాయర్తో పాటు వస్తాడనమాట. ఇక నరసింహం వచ్చి, ఏంట్రా ఈ పెద్దాన్ని ఇలా కొట్టేశారు, మీరు కొంచెం ఉండుంటే అసలు చచ్చి ఉండేవాడు కదా, అసలు ఈ ముసలాయన లేస్తే నించోలేడు కూర్చోలేడు, ఇలాంటి ఆయన కట్టడం అవసరం అని చెప్పి ఆయన కట్టేసిన తాళ్ళని తీసి అవతల పడేస్తారు. తర్వాత నరసింహం అంటాడు, సారీ పెద్దయినా, మా రౌడీలకి అంత మనసు లేక పాపం మిమ్మల్ని బాగా కొట్టినట్టున్నారు అని చెప్పి అనగానే అప్పుడు పిడ్డే తాతయ్య ఇలా అంటూ ఉంటారు, రేయ్ నువ్వు మామూలు తప్పు చేయట్లేదురా, నా లక్ష్మి చాలా మంచి పని చేస్తుంది ఊరి కోసం, నువ్వు ఆ ఊరిని మింగేయాలని చూస్తున్నావు, నువ్వు నన్ను ఈ పరిస్థితిలో ఉంచావని చెప్పి లక్ష్మికి తెలిస్తే ముందు నీకు ఉంటుంది అని చెప్పి అనగానే, ఏంటి ఆ లక్ష్మి ఏమైనా దేవత ఏంటి, ఆ గరుడు పురాణంలో చెప్పినట్టు లక్ష్మి నాకు అన్ని పనిష్మెంట్స్ ఇస్తుందా ఏంటి, నేను నీకు సోల దండన ఇవ్వబోతున్నాను అని చెప్పి ఒక కత్తి తీసి పొడవబోతూ ఉంటాడనమాట ఆ పెద్ద ఆయన మీదకి. ఇక అప్పుడు పక్కనే ఉన్న లాయర్, సార్ ఇది కాదు సార్, రైట్ వే, సార్ పక్కకి రండి అని చెప్పి నరసింహాన్ని లాయర్ పక్కకి తీసుకొస్తాడు. ఏంటి లాయరు నన్ను ఎందుకు ఆపావు అని చెప్పి నరసింహం అంటూ ఉంటే అప్పుడు లాయర్ అంటారు, ఇది కాదు అసలు ఆ పెద్ద ఆయన అంటే చాలా గౌరవం ఆ లక్ష్మి గారికి, ఈ టైంలో కిడ్నాప్ ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి లాయర్ అంటూ ఉంటే, నువ్వే కదా లక్ష్మిని ఎలాగైనా భయపెట్టాలి అని చెప్పి అన్నావు అని చెప్పి నరసింహం అంటాడు, నాకు వేరే రకంగా భయపెట్టడం చేత కాదు లాయరు, నేను ఏదైనా ఇలాగే చేస్తాను, ఇలాంటి చంపడాలు నేను ఎన్ని చేసుంటాను, ఆ లక్ష్మి ఈ రకంగానే నేను భయపడతాను అని చెప్పి అంటూ ఉంటే ఆ లాయర్, ఆ లక్ష్మి కోర్టు ఇదంతా న్యాయ పోరాటం చేస్తుంది అనగానే తను ఏదైనా చేయని నేను ఇలాగే భయపడతాను అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం. మరోపక్క హాల్లో ఇటు మిత్ర వివేక్ లక్ష్మి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మి నువ్వేం బాధపడకు, తాతయ్య గారంటే నీకు చాలా ఇష్టం అని నాకు తెలుసు, నేను వివేక్ వెళ్తాము ఆ నరసింహంతో కూర్చొని మాట్లాడతాము, ఎలాగైనా తాతయ్య గారిని ఇంటికి తీసుకొస్తాం. ఇటు వివేక్ కూడా అంటాడు, అవును వదిన, మేము ఖచ్చితంగా తాతయ్యని ఇంటికి తీసుకొస్తాము, అలాగే ఫ్యాక్టరీని కూడా ఎట్ ఎ టైం సేమ్ కాపాడుకుందాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఎలాగైనా తాతయ్య గారిని కాపాడాలి, అలాగే ఊరిని కూడా కాపాడాలి, మనం మాట ఇచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి అంటుంది, తాతయ్య కోసం ఊరిని బలి చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే జాను వచ్చి, అంటే ఏంటక్క నీ ఉద్దేశం, తాతయ్య గారికి ఏమైపోయినా పర్వాలేదా, తాతయ్య గారి తర్వాతే ఊరా ఏంటి, అసలు తాతయ్య గారు మన గురించి ఎంత చేశారు చిన్నప్పటి నుంచి, అంత మర్చిపోయావా అని చెప్పి జాను అరుస్తూ ఉంటుంది లక్ష్మి మీద. జాను అంటుంది, ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఇంట్లో వాళ్ళని కాపాడుకోలేకుండా బయట వాళ్ళని కాపాడి ఏం ఉపయోగం అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, అటు ఊరి వాళ్ళని కూడా మనము కాపాడుతాము, ఆ ఊరిని నిలబెడతామని చెప్పి మాటిచ్చాం కదా జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక మిత్ర అంటాడు, లక్ష్మి నువ్వేం కంగారు పడుకు, అయినా మనం కోర్టులో కేసు వేసాం కదా, ఇక ఏం చేస్తాడు వాడు అని చెప్పి అనగానే, ఇప్పుడు ఊరిలో జనాలందరూ ఖాళీ చేసేసారనుకోండి వాడి దెబ్బకి, ఇక కోర్టు మాత్రం ఏం చేస్తుంది, ఊరిలో జనాలు ఎవరూ లేరు కదా అని చెప్పి ఇక ఫ్యాక్టరీ కట్టుకోమన్నట్టే చెప్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే ఆ నరసింహం వీడియో కాల్ చేస్తూ ఉంటాడనమాట మిత్ర ఫోన్కి. అప్పుడు మిత్ర చెప్తాడు, లక్ష్మి ఆ నరసింహం వీడియో కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక నరసింహం అంటాడు, ఒకసారి మీ వైఫ్ ఫేస్ చూపించండి అనగానే లక్ష్మిని చూపిస్తాడు. లక్ష్మి గారు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యత గారు, ఇదిగోండి మీ తాతయ్యని చూస్తారా అని చెప్పి అనగానే ఇక తాతయ్యని చూపిస్తూ ఉంటే తాతయ్య అంటారు, అమ్మ లక్ష్మి నా కోసం ఆ ఊరిని మాత్రం వదలొద్దమ్మా, వీడిని శిక్షించు అని చెప్పి అంటూ ఉంటాడనమాట తాతయ్య. మిత్ర అంటాడు, రే నీకేం కావాలరా అనగానే, చెప్పానుగా నాకు ఆ ఊర్లో ఫ్యాక్టరీ కట్టడం కావాలి, మీకు మీ తాతయ్య క్షేమంగా ఇంటికి రావాలనుకుంటే 24 గంటలే సమయం, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోండి, అప్పుడు మీ తాతయ్యని వదిలేస్తాను అనగానే, ముందు మా తాతయ్యని వదులు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, చెప్పానుగా 24 గంటలే సమయం అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి నాది ఇవాళ కాకపోతే రేపు పోయే ప్రాణం, వీడి మాటలకి నువ్వు తల వంచొద్దు అని చెప్పి తాతయ్య అంటూ ఉంటే ఇక అప్పుడు నరసింహం గబగబా లేచి ప్లేటు తాతయ్య చంప మీద కొడతాడనమాట. అప్పుడు లక్ష్మి, కనీసం ఆ పెద్ద ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వరా అనగానే, మరి నువ్వు నా మాటకి ఏమైనా గౌరవం ఇచ్చావా, చెప్పాగా 24 గంటలు మాత్రమే సమయం అని చెప్పి ఇక ప్లీడర్ తాతయ్య గొంతు మీద కత్తి పెట్టి, రావుకి 6 సెంటీమీటర్ దూరంలో ఉన్నాడు, మరి మీ ఇష్టం, 24 గంటలే సమయం మీకు, ఊరు కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు.
మరోపక్క దేవి అని మనీష మాట్లాడుకుంటూ ఉంటారు. 24 అవర్స్ అని చెప్పి మనీష అంటూ ఉంటే, అదేమన్నా రామనామ జపమా అనిసార్లు అంటున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మరి ఏంటంటే ఆ ముసలోని కిడ్నాప్ చేశాడు, చంపేయకుండా ఏదో ఒకటి చేయకుండా ఇంకా 24 అవర్స్ టైం ఇవ్వడం ఏంటి ఆ లక్ష్మికి? అసలు తెలివైన వాడికి టైమే ఇవ్వకూడదు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఆ లక్ష్మి మాత్రం ఏం చేస్తుంది అని చెప్పి అనగానే, ఏదైనా చేస్తుందంటే 24 గంటల సమయం ఉంది, ఊరా లేదా ఆ తాతయ్య అన్నట్టుగా తనేమీ లేదు, ఇద్దరిని ఒకేసారి కాపాడుతుంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మనీష. అప్పుడు దేవ్యాని, నాకు ఒక ఆలోచన ఇచ్చింది మనీష, అసలు ఊరు నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నాడు కదా, మన ఊరు నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ నరసింహను ప్లాన్ చేసి మన కార్ని గుద్దించేశాడనుకో, ఇక వాళ్ళ కార్తో పాటు వెనకాలే మన కారు కూడా ఉంటుంది, లోయలో పడిపోయి చచ్చిపోతే అని చెప్పి అనగానే, ఏమో ఆంటీ చేయొచ్చు, అయినా ఆ నరసింహం ఆ రకం ప్లాన్ చేసినా బాగుండు అని చెప్పి మనిషి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నాం, అందరూ చచ్చిపోతాం అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అదే ఆంటీ లక్ష్మి మాత్రమే చచ్చేలాగా అప్పుడు మిత్రుడు నా సొంతం అవుతాడుగా అని చెప్పి అంటూ ఉంటే, ఐడియా బాగానే ఉంది, మరి నరసింహం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో కనుక్కో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, సరే ఆంటీ అని చెప్పి మనిషి అంటుంది. మరోపక్క లక్ష్మి ఊరు వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి బట్టలు అన్ని బ్యాగ్లో సర్దుతూ ఉంటే, పిల్లలు వచ్చి, ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నామా, లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయాము, ఈసారి హాలిడేస్ అయిపోయే వరకు ఇక్కడే ఉందామా అని చెప్పి లక్కీ జున్ను అంటూ ఉంటే, లేదు జున్ను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక అప్పుడే మిత్ర వచ్చి, లేదమ్మా వెళ్ళాలి, ఈసారి మళ్ళీ వద్దాంలే, అమ్మకి నాన్నకి ఆఫీస్లో పనుంది అనగానే, సరే అని చెప్పి జున్ను లక్కీ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.